Everyone, welcome back to our channel VIS Tutorials. This is Shravani, your study partner. సో నేను మీకు చెప్పాను కదా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నేను ఈరోజు ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను అన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ ఇది 2016లో వచ్చిందంట ఈ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఏంటి? ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ 2AP ఈస్ 7n plus 1 is to 4n plus 27. Find the ratio of the 11th terms. సో సమ్ ఆఫ్ 2AP రెండు సిరీస్వి సమ్ ఇచ్చాడంట. సో మనం వాటి 11th టర్మ్స్ది రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సమ్ ఇచ్చాడు, యూ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద 11th టర్మ్స్. సో సమ్ ఇచ్చాడు కాబట్టి సమ్ ఫార్ములా రాద్దాం. SN1 బై ఫస్ట్ సిరీస్వి SN1 అనుకుందాం, సెకండ్ సిరీస్వి SN2 అనుకుందాం. ఓకే, మళ్ళీ అట్లనే ఫస్ట్ సిరీస్ది ఫస్ట్ టర్మ్ A1 అనుకుందాం. ఓకే, సెకండ్ సిరీస్ది ఫస్ట్ టర్మ్ A2 అనుకుందాం. ఏ అన్న ఏ డాష్. ఓకే, అట్లా అనుకుందాం. తర్వాత D1 అంటే ఫస్ట్ సిరీస్ కామన్ డిఫరెన్స్, D2 ఏమో సెకండ్ సిరీస్ కామన్ డిఫరెన్స్. ఓకే, ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లంకి. సరే, SN1 SN2 ఇచ్చాడు. మనం ఇక్కడ ఇది ఎరేజ్ చేద్దాము. SN1 బై SN2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు రేషియో? 7n plus 1 బై 4n plus 27. ఇది కదా రేషియో ఇచ్చిండు. SN1 ఫార్ములా తెలుసు కదా, నేను మీకు చెప్పాను కదా, n/2 into 2a1 ప్లస్ ఫస్ట్ సిరీస్కి కాబట్టి a1 n-1 into d1 బై n/2 into 2a2 ప్లస్ n-1 into d2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 7n plus 1 బై 4n plus 27. ఓకే, సో ఈ n/2 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఈ 2ని కూడా తీసేద్దాం. 2ని కూడా కామన్ తీసేసామనుకో అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది? a1 ప్లస్ n-1/2 ఇంటూ d1 బై a2 ప్లస్ n-1/2 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు 7n plus 1 బై 4n plus 27. ఓకే, ఇది ఒకటి మనకి వచ్చిందనమాట. సో వాడు క్వశ్చన్లో ఏం అడిగిండు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద 11th టర్మ్స్ అని అడిగిండు. అంటే ఏ ప్లస్ 10d కదా 11th టర్మ్ది. సో n-1/2 ఈజ్ ఈక్వల్ టు 10, n-1 ఈజ్ ఈక్వల్ టు 20, n ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది మనకి. ఈ పార్ట్ ఏంటి అంటే మనకి 11th పార్ట్ కావాలి కాబట్టి ఈ పార్ట్ని మనము 10కి ఈక్వేట్ చేసాము. అంటే ముందుది తీసుకుంటాం కదా, n-1 అంటే ముందు తీసుకుంటాం కాబట్టి దానికి 10కి ఈక్వేట్ చేసాం. ఓకే, సో n మనకి 21 వచ్చింది. ఈ n వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి? a1 ప్లస్ 21 మైనస్ 1 బై 2 ఇంటూ d1 బై a2 ప్లస్ 21 minus 1/2 into d2 is equal to 7 into 21 plus 1 by 4 into 21 plus 27. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. 21 minus 1 ఎంత? 20. 20 divided by 2 ఎంత? 10 కదా. a1 plus 10d1 by a2 plus 10d2. ఓకే, is equal to 7 into 21 ఎంత? 147 plus 1 by 4 into 21 ఎంత? 84 plus 27. ఓకే, సో a1 plus 10d1 by a2 plus 10d2 is equal to 147 plus 1 ఎంత అవుతుంది? 148 by 84 plus 27 is 111. ఓకే, అంటే a11 బై a-11 అంటే ఒక సిరీస్ డిఫరెన్షియేషన్ కోసం a11 a-11 అని అంటున్నా. 148 by 111 అంటే a11 ఈజ్ టు a-11 ఈజ్ ఈక్వల్ టు 148 ఈజ్ టు 111 అనమాట. ఇది ఆన్సర్. మీరు ఇట్లా ఆన్సర్ రాసాక ఇట్లా బాక్స్లో పెట్టేసేయండి. ఓకే, ఇలా రేషియోస్ ఇచ్చారు కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియో
ఈ వీడియోలో నేను మీకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్ అయిపోయింది కదా! వీడియో అయిపోయింది అని కూడా అనుకోకండి. సో, ఫస్ట్ క్వెషన్ చదవండి. క్వెషన్ చదివాక కొంచెం అర్థం చేసుకోండి. సమ్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఇచ్చాడు. అంటే మనకి ఏమి తెలియనప్పుడు రేషియోస్ ఇచ్చినప్పుడు ఓకే. సమ్ ఫార్ములా యూజ్ చేసి ఏదన్నా కనుక్కోవచ్చా అనేసి మీరు చేయాలి. ఓకేనా? టెన్షన్ పడొద్దు. ఇలా ఇచ్చారని క్వెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను మీకు ఇంకా చెప్తూ ఉంటాను. నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అందులో కూడా అన్నీ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను రీల్స్. ఓకే. ఎస్ఎన్ ఫార్ములాకి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇంకోటి తీసుకున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్సే ఎందుకు కాన్సంట్రేట్ చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ సమ్ ఆఫ్ టర్మ్స్ అని ఇట్లా ఇస్తూ ఉంటే దానిపైన ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు. సో, ఐయామ్ కాన్సంట్రేటింగ్ ఆన్ థాట్ ఫార్ములా ఓన్లీ. సో, క్వెషన్ ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 3 డిజిట్ నంబర్స్ 3 డిజిట్ ఈచ్ ఆఫ్ విచ్ లీవ్స్ ద రిమైండర్ 3 వెన్ డివైడెడ్ బై 5 అని అన్నాడు. అంటే 3 డిజిట్స్ అన్నాడు. లాస్ట్ 100 ఉంది. తర్వాత 103 ఉంది. 102 103 డివైడెడ్ బై 5 అంటే 5 20సా 100 అయితది. 3 మిగిలిందా? రిమైండర్ 3 వచ్చింది. అట్లా ఏమేమి వస్తాయో మనం కాలిక్యులేట్ చేద్దాము. ఓకే. 103 వస్తది. తర్వాత 108 వస్తది. తర్వాత 113 వస్తది. అట్లా ఎళ్తూ 998 వరకు వస్తదనమాట. సో, ఓకే. 998 వరకు వస్తది. ఇది సీరీస్. ఈ సీరీస్‌లో మనము ఏంటి సమ్ ఆఫ్ ఆల్ 3 డిజిట్స్ దీని సమ్ ఈ సీరీస్ సమ్ మనం కనుక్కోవాలి ఎస్ఎన్. ఓకే. సో, ఏ ఎంత? 103 తెలుసు. డి ఎంత? 5. 108 మైనస్ 103 ఎంత? 5. ఓకే. మళ్ళీ తర్వాత ఏఎన్ మనకు తెలుసు 998. ఓకే. సో, ఇప్పుడు ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేసాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా! సరే. n మనకు తెలుసా ఎన్ని టర్మ్స్ అండ్ సో ఆన్ 998 అన్నాడు. సో, మనకి n తెలీదు. d తెలుసు. a తెలుసు. సో, ఇప్పుడు n కనుక్కుందాం. ఎట్లా కనుక్కుందాం అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనకి an తెలుసు కదా! 998 ఈజ్ ఈక్వల్ టు a ఎంత ఫస్ట్ టర్మ్ 103 ప్లస్ n ఎంత తెలీదు. -1 ఇంటూ డి ఈజ్ 5. 998 మైనస్ ఈ 103ని ఇటు పంపించేసేయండి. 998 మైనస్ 103 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/5. ఓకే. 998 మైనస్ 103 ఎంత? 895 వస్తది. ఓకే. n మైనస్ 1 ఇంటూ 5. 895/5 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఈ 5 వన్సా 3 మిగులుతది. 5 సెవెన్సా 35. 4 మిగిలింది. 5 నైన్సా 179 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. n ఈజ్ ఈక్వల్ టు 179 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 180. n 180 వచ్చింది. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కాబట్టి ఎస్ఎన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి తెలుసు కదా! ఇప్పుడు నేను నిన్న మీకు ఒక ఫార్ములా చెప్పిన కదా! లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకి ఇంకో ఫార్ములా ఉంది ఎస్ఎన్‌కి అని n/2 ఇంటూ a ప్లస్ ఏఎన్ తెలుసు కదా! ఈ ఫార్ములా. n ఎంత మనకి 180 ఇచ్చాడు. 180/2 ఇంటూ a ఎంత 103 ప్లస్ ఏఎన్ ఎంత లాస్ట్ టర్మ్ ఈజ్ 998. 180/2 ఈజ్ 90. 103 ప్లస్ 1101 ఈజ్ ఈక్వల్ టు 99090. ఇది అన్నమాట. సో, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు అని సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఏమని రాయాలి? సమ్ ఆఫ్ ఆల్ ద 3 డిజిట్ నంబర్స్ ఈచ్ ఆఫ్ విచ్ లీవ్స్ ద రిమైండర్ 3 వెన్ డివైడెడ్ బై 5 ఈజ్ అని చెప్పి ఇలా రాసేయండి. ఈ ఒక్క దాన్ని హైలైట్ చేసేయండి ఎగ్జామ్‌లో. ఓకే.